శ్రీవారి మెట్టు మార్గం భక్తి పారవస్యంతో పులకించింది. దక్షిణ భారతదేశ గోవింద వాట్సాప్ పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో 4 నెలల చిన్నారి నుండి 79 సంవత్సరాల వృద్ధుల వరకు దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి గురువారం ఉదయం శ్రీవారి మెట్టుకు చేరుకున్నారు. వాట్సాప్ పాదయాత్ర బృందం అధ్యక్షుడు శ్రీకాకుళంకు చెందిన మహంతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భక్తులు పవిత్రమైన మెట్లకు పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులందరూ పసుపు వస్త్రాలను ధరించి తిరునామాలతో గోవింద గోవింద అంటూ మెట్లకు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తూ తిరుమల యాత్రకు పయనమయ్యారు. భక్తుల గోవిందనామ స్మరణలతో పవిత్రమైన శ్రీవారి మెట్టు మార్గం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఈ సందర్భంగా మహంతి శ్రీనివాసరావు ఎస్వీబీసీతో మాట్లాడుతూ తమ మనోభావాన్ని పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో దక్షిణ భారతదేశ గోవింద వాట్సాప్ పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో ఈరోజు మహాపర్వదినము ఏకాదశి సందర్భంగా సర్వే జనాం సుఖినో భవంతు అనే దివ్య సంకల్పంతో దక్షిణ భారతదేశంలో భక్తులు అందరూ కలిసి 1024 మంది భక్తులు పసుపు వస్త్రము మరియు తిరునామంతో ప్రతి భక్తుడు 2 కిలోలు పసుపు 1 కిలో కుంకుమ మొత్తంగా 1400 కిలోలు పసుపు కుంకుమతో మెట్టు మెట్టుకు గోవింద 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 అని చెప్పుకుంటూ స్వామివారి దగ్గరికి చేరి దివ్య దర్శనం కోసం ఎంతో ఆతృతతో ఉన్నారు. ఈ కార్యక్రమంలో 4 నెలల భక్తురాల నుంచి 79 సంవత్సరముల వయస్సు కలిగిన భక్తులు ఎంతో మంది పాల్గొంటున్నారు. సర్వే జనాం సుఖినో భవంతు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా